రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు రాజీనామా చేయనున్నారు. రైజినా హిల్స్ నుంచి రాజాజీ మార్గ్లోని నివాసానికి ఆయన మారతారు. మొన్నటి వరకు ఆ ఇంట్లో కేంద్ర మంత్రి మహేష్ శర్మ ఉన్నారు. ఆయన్ని ఖాళీ చేయించిన కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ కోసం భవనాన్ని సిద్దం చేసింది. కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. 27వ తేదీ వరకు ఆయన ఢిల్లీలో ఉంటారు. కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ధన్యవాదాలు చెప్తారు. ప్రధాని మోడీతో పాటు ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతోనూ సమావేశమవుతారు కేసీఆర్. అలాగే కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్లను బైసన్ పోలో గ్రౌండ్ నియోజకవర్గాల పెంపుపై చర్చించే అవకాశం ఉంది. విజయవాడ సివిఆర్ ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు డిజిటల్ క్లాస్ రూమ్లు ప్రారంభిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో విద్యను అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. విద్యావాణి కార్యక్రమం కింద నగరంలోని సివిఆర్ పాఠశాలతో పాటు మరో 28 పాఠశాలలు కూడా డిజిటల్ క్లాస్ రూమ్లు అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ రోజు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. పార్టీలోని సీనియర్ నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతారు. నేరెళ్లలో దళితులపై పోలీసుల దాడి సహా తాజా రాజకీయ అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు సిట్ ముందుకు రానున్నారు నటుడు నవదీప్. రేపు రవితేజ, ఎల్లుండి చార్మి, తర్వాతి రోజు ముమైత్ ఖాన్లను సిట్ ప్రశ్నించనుంది. నవదీప్ కు ఇప్పటికీ పబ్బుంది కాబట్టి అతడి విచారణలో కూడా సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇక ముమైత్ ఖాన్ కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందని సిట్ అంచనా వేస్తోంది. వీరిద్దరూ అందించే సమాచారం కేసు విచారణ తర్వాతి దశకు మరింత ఉపయోగపడుతుందనే భావన ఉంది. షెడ్యూల్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సిట్ అధికారులు ముందుగానే ఎక్కువ మంది డేట్లు రివీల్ చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచారణ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ విచారణ పూర్తయింది. వీరిలో పూరి కంటే మిగతా వారే ఎక్కువ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సుబ్బరాజు ఇంత సమాచారం ఇస్తాడని సిట్ బృందమే ఊహించలేదట. ఇక తరుణ్ విచారణలో ఎన్నో లింకులు బయటపడ్డాయి. ఏకంగా స్టార్ ఫ్యామిలీ వారసుల పేర్లు కూడా బయటపడ్డాయి. ఈ దెబ్బతో టాలీవుడ్ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నలుగురు విచారణతోనే ఇన్ని లింకులు బయటకొస్తే ఇక మిగతా వారి విచారణలో ఇంకెన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయోనని టాలీవుడ్ పెద్దలు భయపడుతున్నారు. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలు, కథనాలు చాలా బాధ కలిగించాయన్నారు హీరో తరుణ్. డ్రగ్ రాకెట్లో సిట్ విచారణ ఎదుర్కొన్న తరుణ్ ఫేస్బుక్ లో వీడియో విడుదల చేశారు. గోవాలో తాను రోజుల తరబడి గడుపుతున్నట్టు, తనకు పబ్లో వాటాలున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు తరుణ్. గతంలోనూ తనపై అనేక ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రసారం చేశారని, తప్పుడు వార్తలు విని కుటుంబ సభ్యులంతా చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు తరుణ్. నేను ఎప్పటికీ లా అబైడింగ్ సిటిజన్నే. అండ్ ఈ డ్రగ్స్ అనేవి మన సొసైటీలో చాలా చోట్ల జరుగుతుందని మనం అందరం వింటున్నాం. సో యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎరాడికేట్ ఇట్ కంప్లీట్లీ. మనం అందరం కలిసికట్టుగా లెట్స్ ఫైట్ అగైన్స్ డ్రగ్స్. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. And I have immense respect towards the media and press and web, whatever social media. ఎందుకంటే వాళ్ళు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంతో చాలా సపోర్ట్ చేశారు. బట్ ఈ మధ్యన వచ్చిన కొన్ని వార్తలు వింటుంటే, అంటే ఎలాంటివంటే, నేను మంత్లీ 15 days గోవాలోనే ఉంటానని, సిటీలో కొన్ని పబ్స్లో నాకు బినామీ పేరుతో పార్ట్నర్షిప్స్ ఉన్నాయని, ఇలా చాలా అంటే చాలా రకరకాలుగా వచ్చినాయి. ఇవి ఏమీ నిజం కాదు. అండ్ గతంలో కూడా నేను హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్లో నేను చనిపోయానని, రీసెంట్గా మా మదర్ ఫ్రెండ్ డాటర్ తోటి నాకు పెళ్లి కుదిరిపోయిందని, ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ వింటుంటే నాకు, నా కుటుంబానికి
చాలా బాధ కలిగింది. అండ్ ఇవి విన్నప్పుడు ఈ ఈ వార్తల వల్ల మా అమ్మ, నాన్న, చెల్లి, మా ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మీ ఎంత సఫర్ అవుతున్నామో, ఎంత స్ట్రగుల్ అవుతున్నామో నేను మాటల్లో చెప్పలేను. ఇట్ ఈస్ రియలీ హర్టింగ్. సో ప్లీజ్ దయచేసి వాస్తవాన్ని తెలుసుకుని చేస్తే బాగుంటుందని నా హంబల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ రియల్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ నా సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాను. అలాగే ఒక కంబ్యాక్ లాగా మళ్ళీ మీ అందరి ముందుకి రాబోతున్నాను. రీసెంట్గా టీజర్ ఒక 3 songs కూడా రిలీజ్ చేశాం. వాటికి ఫెంటాస్టిక్ రెస్పాన్స్, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇలాంటి ఒక హ్యాపీ టైంలో ఈ ఇష్యూ అవటం నిజంగా చాలా చాలా బాధగా ఉంది. ఏపీని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు మంత్రి గంటా శ్రీనివాసరావు. స్కూళ్లు, కాలేజీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. 26న విశాఖలోని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు మంత్రి గంటా. డ్రగ్స్ పై సామాజిక ఉద్యమం తెస్తామని, త్వరలో ర్యాలీ కూడా జరుపుతామన్నారు. డ్రగ్ కల్చర్ పై ఎమ్మెల్యేలు, ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కాపు ఉద్యమంలో ఇది తన చివరి పోరాటంగా చెబుతున్న ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర చేసి తీరుతానంటున్నారు. పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడి నుంచే మళ్లీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు. తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి 3 జిల్లాల మీదుగా అమరావతి వరకు పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు. పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసు వలయం చుట్టుముట్టింది. ముఖ్యంగా జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల్లో 1000 మందికి పైగా పోలీసులు మోహరించారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన తుని, రావులపాలెంలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోపక్క కొంతమంది పోలీసులు మఫ్టీల్లో ఉండి కాపులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో గస్తీ చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం స్వగ్రామమైన కిర్లంపూడిలో సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. ముద్రగడ ఇంటిని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. మీడియాను సైతం ముద్రగడ ఇంట్లోకి వెళ్లకుండా ఆపుతున్నారు. తమ పార్టీ మత రాజకీయాలకు వ్యతిరేకమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆయన. వరంగల్లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ నాయకుల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు రామ్ మాధవ్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తోందన్నారు మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రైవేట్ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు మంత్రులు. పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని చెప్పారు లక్ష్మారెడ్డి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.